Hi, now we are in బుందేల్ఖండ్ ఎక్స్ప్రెస్వే. ఈ బుందేల్ఖండ్ ఎక్స్ప్రెస్వే అనేది చిత్రకూట్ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ ఆగ్రా లక్నో ఎక్స్ప్రెస్వే కనెక్ట్ అవుతుంది ఇది. సో ఇది ఎందుకు తీస్తున్నానంటే, ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, ఇది ఇండియాలో మొట్టమొదట్లో ప్రారంభించిన కొన్ని గ్రీన్ఫీల్డ్ హైవేల్లో ఇదొకటి. సో మనకి కూడా ఇప్పుడు గ్రీన్ఫీల్డ్ హైవేస్ వస్తున్నాయి. వైజాగ్ నుంచి రాయ్పూర్ గ్రీన్ఫీల్డ్ హైవే అని, లేకపోతే మనకి దేవరపల్లి టు ఖమ్మం గ్రీన్ఫీల్డ్ హైవే. సో ఈ గ్రీన్ఫీల్డ్ హైవే అంటే ఏంటి, యాక్చువల్గా దీనికి ఆపోజిట్ ఏంటి అంటే, గ్రీన్ఫీల్డ్ హైవే అనేది యాక్చువల్లీ ఇది స్ట్రైట్ లైన్ హైవేస్. ఇది ఏ ఊరికి మధ్యలోకి వెళ్ళడానికి రావడానికి ఉండదు. ఇది యాక్సెస్ కంట్రోల్డ్ హైవేస్. అంటే దీని మీదకి రావాలంటే మనం వెళ్ళేటప్పుడు మనకి జస్ట్ లైక్ హైదరాబాద్ ఓఆర్ఆర్లో అన్నమాట. ముందు మనకి టోల్ కట్ అవ్వదు, రికార్డ్ అవుతుంది. నెక్స్ట్ మనం ఎక్కడ ఎగ్జిట్ అవుతున్నామో అక్కడ కిలోమీటర్కి ఎంత ఛార్జ్ అవుద్ది. ఈ బుందేల్ఖండ్ ఎక్స్ప్రెస్ వేలో కిలోమీటర్కి 2 రూపీస్ చొప్పున ఛార్జ్ పడుతూ ఉంటుంది. సో యాక్చువల్గా ఈ బుందేల్ఖండ్ అనేది ఉత్తరప్రదేశ్లో అంత డెవలప్డ్ ఏరియా కాదనమాట. సో ఈ ఏరియాని డెవలప్ చేయాలి, ఇది గ్రోత్ తీసుకురావాలి ఈ ఏరియాకి అనే ఉద్దేశంతో ఇండియన్ గవర్నమెంట్ హ్యాస్ స్టార్టెడ్ దిస్ రోడ్ అనమాట. దీనికి ఒక 7-8 ఉన్నాయి ఎగ్జిట్స్ అంతే. సో ఈ గ్రీన్ఫీల్డ్ హైవే రావడం వల్ల ఆ ఏరియాలో గ్రోత్ ఎలా ఉంటుంది అంటే, మనం జనరల్గా అనుకుంటాం గ్రీన్ఫీల్డ్ హైవే వచ్చింది, మా పొలం పక్క నుంచి రోడ్ వెళ్ళిపోయింది, మన వాల్యూస్ పెరుగుతాయి అలా అనుకుంటా ఉంటాం. కానీ ఈ గ్రీన్ఫీల్డ్ హైవేస్ వలన ఏ విధమైన వాల్యూస్ పెరగవు. ఎందుకంటే యాక్సెస్ కంట్రోల్ ఉండదు దీంట్లోకి. ఎవరు అంటే కంట్రోల్ హైవే ఇది, ఎవరు పడితే వాళ్ళు లోపలికి రావడానికి వెళ్ళడానికి ఉండదు. దీని మీద 2 వీలర్స్ 3 వీలర్స్ నాట్ అలౌడ్. సో క్యాటిల్ కానీ ఏమి దీని మీదకి రాదు. సో అంతా ప్రొటెక్టెడ్ ఉంటుంది అన్నమాట. బయట నుంచి లోపలికి ఎక్కడ పడితే అక్కడ ఈ రోడ్లోకి ఎంటర్ అయిపోవడానికి ఉండదు, ఎక్కడ పడితే అక్కడ మనం బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఉండదు. ఇది ఓన్లీ ఎక్కడైతే ఎగ్జిట్ ఎంట్రీ పాయింట్స్ ఉంటాయో ఆ ఎగ్జిట్ ఎంట్రీ పాయింట్స్లోనే మనకి కొద్దిగా బిజినెస్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో బిజినెస్ ఆపర్చునిటీస్ ఉండవు, ల్యాండ్ కాస్ట్ పెరగదు. అయినా ఎందుకు గవర్నమెంట్ ఈ రోడ్స్ వేస్తుంది? దీనివల్ల ఏంటి అడ్వాంటేజ్ అంటే, ఈ రోడ్స్ డిస్టెన్స్ని షార్టెన్ చేస్తాయి. చాలా తక్కువ డిస్టెన్స్లో ఇది ట్రావెల్ చేయొచ్చు. అలాగే మనకి ట్రావెల్ టైం బాగా తగ్గిపోతుంది, ఎందుకంటే ఇంటర్ఫీరెన్స్ ఉండదు ట్రాఫిక్లో. దానివల్ల మనకి ట్రావెల్ టైం బాగా తగ్గుతుంది. దానివల్ల యూసేజ్ ఆఫ్ పెట్రోల్ డీజిల్ బాగా తగ్గుతుంది. సో ఆ విధంగా గవర్నమెంట్కి బెనిఫిట్ అవుతుంది, పబ్లిక్ కూడా బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ట్రావెల్ చేయగలుగుతారు. సో ఈ విధమైన గ్రోత్ ఉంటుంది. అలాగే ఏదైనా మన పంటలు అయ్యి ఉన్నాయంటే తక్కువ టైంలో మనం దగ్గరలో ఉన్న సిటీకి దీని ద్వారా తీసుకెళ్ళచ్చు. సో దానివలన మార్కెట్ అనేది పెరుగుతుంది. వీటి గురించి అని చెప్పేసి ఈ గ్రీన్ఫీల్డ్ హైవేస్ స్టార్ట్ చేస్తుంది గవర్నమెంట్. సో ఈ గ్రీన్ఫీల్డ్ హైవేస్లో మనకుండే బిజినెస్ ఆపర్చునిటీస్ ఏముంటాయి అంటే, ఎక్కడైతే ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ ఉంటాయో అక్కడ ఫ్యూయల్ స్టేషన్స్, హోటల్స్, రిసార్ట్స్ లాగా, లేకపోతే లాడ్జెస్, ఇవి ఛార్జింగ్ స్టేషన్స్, అలాంటివి ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్ దగ్గర టైర్ పంచర్ షాప్స్ అని ఇలాంటివన్నీ అక్కడ పెట్టుకుంటే యూజ్ అవుతుంది. ఎందుకంటే ఈ రోడ్ వన్స్ మనం ఈ రోడ్లో ట్రావెల్ చేయడానికి ఎంట్రీ అయ్యాము అంటే మనకి ఏమీ దొరకవు, నాట్ ఈవెన్ వాటర్. మీరు ఇందాక అబ్జర్వ్ చేశారో లేదో, రెస్ట్ ఏరియా అని ఉంది పేరుకి అది, కానీ అక్కడ ఏమి డెవలప్మెంట్ జరగలేదు. సో ఇది చిత్రకూట్లో బయలుదేరి మనం ఇతావా దగ్గర ఎండ్ అవుతుంది. ఇది ఇతావా దగ్గర ఎండ్ అవ్వడం అంటే ఆగ్రా లక్నో ఎక్స్ప్రెస్ వే కనెక్ట్ అవుతుంది. సో ఈ మధ్యలో ఎక్కడ కనీసం వాటర్ బాటిల్ దొరకదు, ఎక్కడ ఒక ఫ్యూయల్ స్టేషన్ లేదు. ఒకే ఒక ఫ్యూయల్ స్టేషన్ ఉంది. అక్కడ ఒకటే ఉండడం వల్ల ఏమవుతుందంటే ఫ్యూయల్ షార్టేజ్ ఉంటుంది, అది దొరకచ్చు దొరకకపోవచ్చు. సో అందుకని మనం కంపల్సరీగా ఇది కంపల్సరీగా అక్కడ మనం ఇది 296 కిలోమీటర్స్ స్ట్రెచ్. సో అందుకని కంపల్సరీగా ఫ్యూయల్ ఫిల్ చేసుకునే బయలుదేరాలి. ఏదైనా చిన్న వెహికల్స్ ఫ్యూయల్ ట్యాంక్, ఇప్పుడు మా జిమ్నీకి ఉందంటే ఓన్లీ 40 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్, ఇలాంటి వెహికల్స్ ట్రావెల్ చేసేటప్పుడు ముందే అన్ని ఫిల్ చేసుకుని బయలుదేరాలి. వన్స్ ఈ రోడ్ ఎక్కేమో అంటే ఏమీ దొరకదు. సో ఇది 2022లో ఓపెన్ అయింది. సో ఇప్పుడు 2026, 4 ఇయర్స్ అయింది. 4 ఇయర్స్కి కూడా ఏమీ డెవలప్మెంట్ లేదు. డెవలప్మెంట్ ఇన్ ద సెన్స్ రెస్ట్ ఏరియాస్ ఏమైనా డెవలప్ అవుతాయి అంటే ఏమీ డెవలప్మెంట్ లేదు. సో ఇప్పుడు మనకు కూడా గ్రీన్ఫీల్డ్ హైవే దేవరాపల్లి నుంచి ఖమ్మం దాకా ఓపెన్ అయిన దగ్గర కూడా మనకి 3 రెస్ట్ ఏరియాస్ ఉన్నాయి. ఒక్కొక్క రెస్ట్ ఏరియా 5 acres చొప్పున ఇది చేశారు.
కానీ ఎక్కడ ఆ రెస్ట్ ఏరియాస్ డెవలప్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది. సో ఇదే సేమ్ ఎగ్జాంపుల్ చూడండి, ఏమీ 4 years అయింది కానీ ఏమీ డెవలప్మెంట్ లేదు. ఈ గ్రీన్ ఫీల్డ్ హైవేస్ ఏంటి అంటే ఇవి పొలాల మధ్యలోంచి స్ట్రైట్ లైన్ హైవేస్ అనమాట. ఇది ఓన్లీ డిస్టెన్స్ తగ్గిస్తాయి, దీనివల్ల మార్కెటింగ్ అది పెరుగుతుంది, అది జరిగేది దీంట్లో. సో దీనికి ఆపోజిట్ ఏంటంటే మనకు ఉండే రెగ్యులర్ హైవేస్ని బ్రౌన్ ఫీల్డ్ హైవేస్ అంటారు. ఈ బ్రౌన్ ఫీల్డ్ హైవేస్ అంటే ఏంటంటే ఎగ్జిస్టింగ్ హైవేనే వెడల్పు చేయడం, ఎగ్జిస్టింగ్ రోడ్స్ని వెడల్పు చేయడం, ప్రతి ఊళ్ళోంచి వెళ్ళడం, ఎవరైనా ఎక్కడైనా ఎంటర్ అవ్వచ్చు, ఎక్కడైనా ఎగ్జిట్ అవ్వచ్చు, సర్వీస్ రోడ్స్ ఉంటాయి. సో ఈ విధమైన దాన్ని బ్రౌన్ ఫీల్డ్ రోడ్స్ అంటారు, మనకి రెగ్యులర్గా కనపడేవి. ఈ గ్రీన్ ఫీల్డ్ హైవేస్లో ఏంటంటే దే ఆర్ ఆల్ యాక్సెస్ కంట్రోల్, నో బడీ కెన్ యాక్సెస్, ఓన్లీ అట్ పర్మిటెడ్ లొకేషన్స్ ఆర్ ఎగ్జిట్ పాయింట్స్ ఆర్ ఎంట్రీ పాయింట్స్ వీ కెన్ ఎంటర్ ఆర్ వీ కెన్ ఎగ్జిట్. సో అది ఈ గ్రీన్ ఫీల్డ్ హైవేస్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.